అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాగి పిండితోటి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసి చూపిస్తున్నానండి. ఇయి చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. దీనికోసం ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి. అదే కప్పుతోటి ఒక అరకప్పు సూజీ రవ్వ, అంటే బొంబాయి రవ్వ అంటాం కదా మనం ఉప్మా చేసుకునేది, అది ఒక అరకప్పు తీసుకున్నాను. ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలి. ఆ కప్పుతోటే మనము ఈ పిండిని తీసుకున్న కప్పుతోటే పావు కప్పు వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా మొత్తం అన్నీ కలిసేటట్టు మిక్స్ చేయాలి. 10 నిమిషాలు ఒక మూత పెడితే అది సెట్ అవుతుందన్నమాట. ఈ రాగి పిండిలో కాల్షియం బాగా ఉంటుందండి. ఎముకలకి కానీ ఎముకల పుష్టికి బాగా పనికొస్తుంది. పిల్లలకి, పెద్దలకి, అందరికీ. ఈలోపు 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఒక క్యారెట్ తురుముకోవాలి. ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకున్న. 2 రెమ్మల కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంక ఈ 10 నిమిషాల తర్వాత ఈ నానిన పిండిని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. వాటర్ వేయకుండానే మనకి కరెక్ట్గా మన పిండి ఎలా ఉండాలో అట్లా వస్తుంది బ్యాటరు. ఈ విధంగా బ్యాటర్ వస్తుంది. మనం వాటర్ అయిన అవసరం లేదు. ఇంకా తర్వాత దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి క్వాంటిటీని బట్టి. ఇంకా మనం ఈ కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ కూడా, ఉల్లిపాయలు, తురుము పెట్టుకున్న క్యారెట్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి కనుక చేసి పెడితే చాలా హెల్దీ అండి. హ్యాపీగా తినొచ్చు. ఒకసారి అలవాటు చేస్తే తింటారు. రాగి పిండి అలా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. బాగుంది కూడా. తర్వాత దీంట్లోకి ఒక్క చిటికెడు సోడా ఉప్పు వేయాలండి. మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఫ్లఫీగా రావడానికి జస్ట్ చిటికెడే. తర్వాత ఫస్ట్ గుంత పొంగనాలు వేస్తున్నానండి. గుంత పొంగనాల పెనం తీసుకొని ఆయిల్ ఊరక పూసాను అంతే బ్రష్ తోటి. ఇంకా తర్వాత కొద్దిగా అన్నిట్లో వేసుకొని ఒక చిన్న గంట తీసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. మూత పెట్టేసి బాగా ఉడుకుతాయి అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. తర్వాత తిప్పేసుకోవాలి. ఊరక ఈజీగా తిరుగుతాయి. ఈ తిరిగేటప్పుడు కూడా మీకు కావాలనుకుంటే పిల్లలకి చేసేటప్పుడు అయితే కొంచెం నెయ్యి వేయండి, ఇంకా బాగా కాలుతాయి. తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కానీ కొంచెం లో టు మీడియంలో పెట్టుకుంటే బాగా ఉడికిపోతాయి. ఇంకంతే తీసేసుకోవచ్చండి. తర్వాత నేను ఇంకోటి ఊతప్పం లాగేసి చూద్దామని ఒక ఇనప కడాయి తీసుకున్నానండి. దానికి కూడా ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసి 2-3 గంటలు వేసి, మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే వేసి మూత పెట్టేసాను. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు, ఇది ఇనపది కాబట్టి మాడకుండా దగ్గరే ఉండి ఒక 2-3 నిమిషాలు లో టు హైలో పెట్టుకుంటే ఇట్లా పొంగి బాగా వస్తుందండి. దీనికి ఇంక తిప్పేసుకొని తర్వాత కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ చుట్టూ అట్లా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. మాకు ఆయిల్ ఎక్కువ వేయకపోయినా కూడా బాగా టేస్ట్ బాగుంది. ఇంకంతేనండి. అటు ఇటు కాల్చుకొని తీసేసుకోవటం. ఇంక ఈ విధంగానే అన్నీ చేసుకోవచ్చండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు. అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అల్లం చట్నీతో కానీ, పల్లీల చట్నీతో కానీ, దేనితో తిన్నా చాలా బాగుంటుందండి. దీంట్లో ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకున్నామండి. చాలా మెత్తగా స్మూత్గా బాగుంటాయి. అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.